గత వైసీపీ ప్రభుత్వం అసమర్థత వల్లే గోపాలపురం నియోజకవర్గ వ్యాప్తంగా 600 ఎకరాల పంట నీట మునిగిందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. సకాలంలో స్పందించి వేసవి కాలంలో కాలువలకు పూడికలు తీస్తే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఇకపై రైతులకు ఇటువంటి పరిస్థితి రాకుండా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గోపాలపురం, నల్లజర్ల మండలాల్లో నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరిశీలించారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గోపాలపురం మండలంలోని కొవ్వాడ కాలువ, నల్లజర్ల మండలంలోని మందసా కాలువలు ఉధృతంగా ప్రవహించి పంట పొలాలను ముంచెత్తుతుందన్నారు. నల్లజర్ల మండలం ముంపు ప్రాంతాల్లో ఉన్న చెక్ డ్యాంలను హైట్ తగ్గిస్తే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ సమస్య కొంతమేర తగ్గుతుందన్నారు. భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం మార్గాలు ఖచ్చితంగా తీసుకుంటామని, నష్టపోయిన రైతులకు 80% రాయితీతో విత్తనాలు సరఫరా చేస్తామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రైతులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు వస్తున్న వర్షాకాలం, ఈ వర్షాల వల్ల గత ప్రభుత్వాల ముందు చూపు లేకపోవడం వల్ల అక్కడ మా గోపాలపురం నియోజకవర్గంలో అటు గోపాలపురం మండలంలో కొవ్వాడ కాలువ అది గనక పూడికి తీతలు తీసి అక్కడ గనక ఈ వాటర్ ఫ్లో గనక సరిగ్గా ఉండుంటే అక్కడ పంట పొలాలు మునుగుండేవి కాదు. ఈ యొక్క పంట కాలువలు పూడికి తీతలు కానీ, అక్కడ వర్కులు కానీ, గట్టుల్ని స్ట్రెంథన్ చేసే వర్క్ కానీ, చెక్ డ్యాముల దగ్గర వర్క్ కానీ ఇవన్నీ కూడా వేసవి కాలంలో చేసుండుంటే వర్షాకాలంలో వచ్చేసరికి నీరంతా వాటర్ ఫ్లో సఫిషియెంట్గా ఉండేది. ఎక్కడ కూడా బ్లాకులు ఉండేవి కాదు. రైతు పొలాలు ముందుకుపోయే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు గత ప్రభుత్వం ముద్దు నిద్ర వల్ల, అంటే వేసవికాలంలో చేయాల్సిన పని చేయకుండా వాళ్ళు పూర్తిగా రైతులను కానీ, పంటలు కానీ, పంట కాలువలు కానీ, సాగునీటి వ్యవస్థను కానీ నిర్వీర్యం చేసేయడం వల్ల ఈ రోజున వచ్చిన కొద్దిపాటి వర్షానికే పంట పొలాలు మునిగిపోయేది.